వెల్కమ్ టు MSR7 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై రవాణా శాఖ మంత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత రాంబాబు ఆరోపించారు. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సుంకిసాల ఘటనపై ప్రభుత్వం అసత్య ప్రసారాలు చేస్తుంది. కేటీఆర్. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అధోగతి పాలు అయింది. గిరిజనుల అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారు. మంత్రి. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం అసత్య ప్రసారాలు చేస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుంకిశాల విపత్తు విషయం ప్రభుత్వానికి తెలియదా? సుంకిశాల ఘటనకు సీఎం రేవంత్ బాధ్యుడు అని అన్నారు. తర్వాత చాలా వివరంగా ఒకటి కాదు కూలిన సుంకిశాల గోడ అని చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి. అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటాం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తంగా ఆటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్ 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అధోగతి పాలయ్యిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆసుపత్రుల సెక్యూరిటీ పారిశుధ్యంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. పిచ్చి బ్రాండ్లు తెచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన మండిపడ్డారు. వైద్య రంగంలో అనేక మంది డాక్టర్లు వచ్చి చేసేవారు. ఈ సందర్భంగా అనేక సంస్థలు అనేక సంస్థలు ప్రాథమికంగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యంగా వైద్య రంగాన్ని మరీ ఇష్టపాలు చేయడమే కాకుండా గాలి కుదిరేసి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రజారోగ్య విషయంలో అవినీతికి అనేక మంది ఇబ్బందులు పడుతుంటే పైన ప్రకటనలు చేసుకుంటూ
ఏజెన్సీలో కూడా అవినీతికి పాల్పడి ఆ ఏజెన్సీతో కుమ్మక్కై సరైన సదుపాయాలు కల్పించట్లేదు అనేక రకాలైన ఆరోపణలు వస్తాయి. ఇటీవల నెల్లూరు ఆసుపత్రిలో కూడా కొంతమంది సెక్యూరిటీ ప్రజల అనారోగ్య ప్రధాన కారణం గత 5 సంవత్సరాల్లో ఉపాధి నేతలే డిస్ప్లిన్ పెట్టి సబ్సిడీ చేసిన ఉదయమే కాంగ్రెస్ నాయకులైన రెడ్డి గారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై రవాణా శాఖ మంత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మరో 2 నెలల్లో ఉచిత బస్సు వస్తున్నాయని చెప్పడం జరిగింది. సార్ ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, నేనేం సస్పెండ్ చేయలేదు సార్, ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మాకు ఈ ప్రభుత్వంలో ఏ అధికారి మీద జులుం అయితే ఉండదు. ఆ రోజు అక్కడ జరిగిన పరిణామాలు అయితేనే, అక్కడున్న యూనియన్స్ వాళ్ళు అయితేనే, అక్కడికి వచ్చిన కార్మికుల సమస్యల మీద నేను అడగడం జరిగింది. ఆయన దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఆయన మార్చామని చెప్పక సస్పెండ్ చేసే అధికారం మాకు కూడా లేదు. చెప్పండి సార్. ముఖ్యంగా ఏదో నాలుక నోరుందని చెప్పి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు మీడియాలో 1400 బస్సులు ఈరోజు రోడ్డుపైకి తెస్తున్నాం. మేము అధికారులు కూడా ఈరోజు ఆ సమీక్షలో ఒకటే అడిగా, ఈ కొనుగోళ్ల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగినాయా, కంపెనీ వాళ్ళ దగ్గరికి కొనడం ఎలా జరిగింది, ఆ బాడీ బిల్డ్ చేసింటారు ఇది ఎలాగ జరిగింది, టైర్లు ఎలాగా, డీజిల్ ఎలా కొంటున్నాం, ఆటోమొబైల్ పార్ట్స్ ఎలా కొంటున్నాం, స్క్రాప్ అనేది ఉంటుంది, ఎట్లా మనం చేస్తున్నాం, ప్రతి ఒక్క దాని మీద సమీక్ష చేశాం సార్. అట్లా ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు అధికారులతో మేము కూడా సమీక్షించినప్పుడు ఏదైనా పొరపాట్లు దొరికితే మాత్రం తప్పకుండా ఎంక్వైరీ అనేది ఉంటుంది, కమిటీ వేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అవును సార్. సార్ ఇప్పుడు ఒక ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక సిస్టమ్ సెటప్ చేశారండి. దాంట్లో ఏముందంటే 13 లక్షల కిలోమీటర్లు పైబడినవి ఆర్ 15 ఇయర్స్ రోడ్డుపైకి వచ్చిన బస్సులను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఆ బస్సులను అయితే స్క్రాప్ కింద మార్చడం జరుగుతూ ఉంటుంది. అవి ఏటా సుమారు 800 నుంచి 1000 బస్సులు అయితే ఉంటాయి. ఎక్కడండి సార్? ప్రతి ఒక్క ఏటా రొటీన్గా ఈ స్క్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. కొత్త బస్సులు కూడా కొంటా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 1400 బస్సులు అయితే ఏమన్నారో అవి మీరు చెప్పినట్టు రీప్లేస్మెంట్ వివిధ కేటగిరీల్లో మేము రీప్లేస్ చేస్తూ వచ్చాము. గిరిజన అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందన్నారు. హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోలీ మోతలకి చరమగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం. ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం. అలాంటి పరిస్థితి నుండి గిరిజన గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఈ 5 ఉంటే పూర్తి స్థాయిలో 80% కష్టాలు మనకు పోయినట్టే. ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు 250 గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి 70,000 కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రోడ్లు చంద్రన్న బాట అని, చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే
గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్. పూర్తిగా ఫేట్ అంబులెన్స్లు క్యాన్సిల్ అయిపోయాయి, బెస్ట్ అవైలబుల్స్ క్యాన్సిల్ అయిపోయాయి, గిరిపుత్రిక కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది. అలాగే 1 కాదు 2 కాదు, విదేశీ విద్య, ఉచిత కరెంటు, గిరి గోరుముద్దలు, సబ్సిడీతో ఇన్నోవాలు, సబ్సిడీతో పనిముట్లు, అలాగే వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ గృహం, అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్. అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి, కొన్ని మర్డర్స్ జరిగాయి, కొంతమంది భూమి లాక్కున్నారు, కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు, కొంతమందిని గుండ్లు గీయించారు, కొంతమందిని జైలు పాలు చేశారు. ఇలా దాదాపు 9 ఐటీడీఏ పరిధుల్లో మేమున్నటువంటి 30 లక్షల మంది ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం 30 లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి గ్రామాల్లో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదని మహానుభావుడు తీసేశాడు సార్. ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్. గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్. గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత రాంబాబు ఆరోపించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంపై దాడి చేయడం బాధాకరమన్నారు. నిన్న రాత్రి విజయవాడలో ఒక చరితాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతి వనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతి వనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరపున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల. రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి. లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు. ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి. ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చేయాలి. అలా చేసిన రోజును మాత్రమే
గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది. ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే మోసుకొస్తున్నారు. ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే, ప్రసూతి చేయాలంటే, హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే, అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మ అని అడుగుతున్నా, ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఆధునిక ప్రపంచంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి, మాతా మరణాలు తగ్గుతాయి. దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్క నేను ఆ రోజు ఆలోచించాను, గిరిజనుల పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం. పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం. కడాన గిరిజన ఏరియాలో మస్కిటోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇప్పించాం. గిరిజనుల్లో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు. అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేశాం. ఇవే కాకుండా ట్రైకార్ ద్వారా మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కోసరం, ఉపాధి కోసరం, భూమి కొనుగోలు కోసరం 685 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని, మీకు కూడా ఆధునికమైన వసతులు రావాలని, సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు, ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను, టైం చూసుకుంటున్నాను, వార్తలు చూసుకోగలుగుతున్నాను. ఇలాంటి వసతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం. ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజు మీరు తెలుసుకోవాలి. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2 బిల్లు ఆపేస్తే మాకు ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు వాళ్ళు దానికి నోటీస్ ఇచ్చి చర్చిస్తున్నారు. అంటే కేరళలో, తమిళనాడులో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో ఇట్లాంటి రాష్ట్రాలలో వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉపయోగించుకొని దుర్మార్గంగా కక్ష సాధింపు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒకటి ఉందంటే, గవర్నర్కి మీరు పెత్తనం ఇవ్వబాకండి. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ క్యాబినెట్ ఉంది, దాని నుంచి మీరు చర్చించండి. ప్రతిపక్షాలు ఉన్నాయి, చర్చించుకోండి. అంతేగాని మీ ప్రతిపాదన మాకు సంబంధం అనిపిస్తుంది పక్కన పడేస్తే కుదరదు. ఇప్పుడు పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది, అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు వాళ్ళు ఇచ్చినట్టుగా. ఢిల్లీ ఉంది, ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని. అంటే అన్ని బిల్లు ఆపేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో, అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా జోలికి పోరు. ఇప్పుడు కేజ్రీవాల్ మోడీకి నమస్కారం పెట్టేశారనుకో, ఆయన బయట ఉంటాడు, లోపల ఉండడు. అట్లాంటి ఎంతమంది లేరు? 1,000 కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా, దయాదక్షిణ పైన. కాబట్టి ఇది ఒక కక్షపూరిత వైఖరితోటి బడ్జెట్తో సహా కేటాయింపుల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతిపక్షమే లేదు, అంత అధికారపక్షమే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వాళ్ళ పక్కే ఉన్నారు, జగన్ ఆయన పక్కే ఉన్నాడు, చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు. 2
తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు, వాళ్ళ పక్కే. అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో ఇద్దరు ఆ పక్కే ఉన్నారు, ఒకవైపే ఉన్నారు. అంటే అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చేటికి మనకేమైంది, బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసాయని చెప్పేసి ఈ భుజు కేటాయింపు ఎగురుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమొచ్చింది, మీకు 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు. దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా, అప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా, నా షూరిటీ ఆయన డబ్బులు ఇస్తారు. ఆయన డబ్బులు ఎక్కితే నా భూమిని ఒక ఏళ్ళ వేస్తారు. అట్లాంటి షూరిటీ వాళ్ళకి ఇచ్చింది, అప్పుగా ఇచ్చారు చెప్తే వాళ్ళేమి గ్రాంట్కి ఇవ్వలే. నిర్మలా సీతారామన్ చాలా అందంగా అబద్ధం చెప్తారు. ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు. చివరికి వాళ్ళు తమిళనాడులో అన్నారు, మా రాష్ట్రంలో పుట్టినావు నువ్వు, తమిళనాడుకి అన్యాయం చేస్తానని అడిగారు వాళ్ళు. నేనన్నాను మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది, మాకు కూడా అన్యాయం చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్ని అప్పుల్ని గ్రాంట్గా ఇవ్వకుండా అప్పులని చెప్పేసి నేను బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్తున్నారు.